పడుతుంది. అదండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇప్పుడు. ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎండో మిరప చెట్లు మొలిసినాయి. ఇది నేరేడుకాయ చెట్టు అమ్మ వాళ్ళది. ఈ ఇల్లు వాళ్ళని వర్షం పడుతుంది అటు నుంచి అలాగా ఉంది. ఇదంతా ఇక్కడ మందార చెట్టు అమ్మ వాళ్ళది. అమ్మ ఉంటుంది గదిలో వెనక. అమ్మ కాడికి వచ్చాను, వర్షం పడుతుంది ఎలా ఉందని. మా మా ఏం పడుకున్నావు? ఏమన్నా వండుకున్నావా? తిన్నావా? ఏంట రాత్రి వర్షం పడింది. ఇక నీళ్ళు వచ్చినాయి. ఎలా అయినా ఇదంతా కారుతుందండి రూములో. ఫ్రిడ్జ్ మీద కూడా వాటర్ పడుతున్నాయి. ఇక మరి ఫ్రిడ్జ్ ఇక్కడే ఉంటే షాక్ కొట్టిద్దిగా. షాక్ అలాగే వచ్చింది అంతే. ఉన్నాం వైర్లో నీళ్ళు పడుతున్నాయి బాగానే. లేకపోతే బాక్స్ పెట్టలు ఇటు పెట్టుకొని బకెట్లు ఈ ఫ్రిడ్జ్ యువతల జరగచ్చు. ఇంట్లో కూడా వర్షం పడుతుంది. శ్రీను రూమ్లో ఉండొచ్చుగా మరి వెళ్ళి. అది కూడా పోతా పడి కొట్టు అది పడతాం. అది కొట్టించేసి మరో చెట్టు ఎవరు కొడుతున్నారు? ఎవరొకరిని అడిగి కొట్టించుకోవడం. ఇంకా రాత్రి పెద్ద వర్షమే పడింది. మీ జీవితాలు జరిపోయినా మరి? జరుపుతాం. దాంట్లో డ్రాయింగ్ ఉండదు కదా పెట్టాలి. పడవా వాడదలే. కలపకుండా ఉండదు దాని మీద డ్రాయింగ్ పెట్టు. సాల్కి వచ్చింది అలా సరే. ఇంకేది కావాలో కట్టి కాదు.
వాళ్ళకి తుడుచుకుంటా చేస్తా ఇంకేనా. ఎవరికి ఎంత లెక్క వచ్చాయి కదా ఆయనకి వచ్చి అయిపోయి ఇప్పుడు ఏడ కొత్తది. అవును, ఏదన్నా రాయించడం ఏదన్నా చేసుకోవచ్చుగా. అదే సీన్ గదికేనా మీ గదికి మధ్యలో పెట్టుకుంటే కాటు ఇటు కొంచెం వానప్పుడు పడ్డప్పుడు ఇసుక లేకుండా ఉంటుందిగా. ఏం చేస్తాం అట్నే రేటు నిద్ర ఉండదు, పొగులు నిద్ర ఉండదు వాన ఉంటే. ఇంకా వర్షం పడుతూనే ఉంది మళ్ళీ. టిఫిన్ వేసుకొని తిన్నావా? ఏం టిఫిన్? నిన్న బిళ్ళలు నిన్న 2,500 అయినాయి బిళ్ళలే. షుగర్ పెరిగిందంట, చాలా పెరిగింది షుగర్. ఈ టెన్షన్ ఎక్కువ అయితే షుగర్ పెరుగుతుంది. టెన్షన్ దేనికి? ఇంకా ఏంది టెన్షన్ కాకేంది? బాబు ఫోన్ చేసి తినలే, ఉండలే, డబ్బులు కావాలా, ఎన్ని పంపించమంట. ఏంది ఏం చెబుతుంది ఏమంటావు? ఏందేదో మాట్లాడుతున్నాడు. నేను తినలా, నేను వారం అయింది అన్నం వెనక. నీవు తినొద్దన్నా, నేను తినొద్దన్నా. ఫోన్ 2 పోయినాయి. ఉండేలే, ఫోన్ ఏం పోలా ఉంది, ఫోన్ ఉంది. ఫోన్ చేశాడుగా. ఏం చేస్తాం, టెన్షన్ అన్నాను. నాకు అట్లా టెన్షన్లో పెట్టి ఈ రకంగా చేస్తాడనమాట. నేను భోజనంలా, నేను 5 నేను 5 రాత్రి నాకు వాళ్ళు అది పెట్టారు ఇది పెట్టారు. ఏంది తాగి అన్నాను అనుకో పట్టుకోవాలా? బియ్యం ఇస్తున్నారంట బియ్యం. ఎక్కడ? అక్కడే ఏరుకొస్తారని అన్నారే. తెలియదు, మేము తేలేదు. రేపు ఏమో లేదంటే దీపు సాయంత్రం వచ్చినాక దీపు వెళ్తా. ఈ ముసలికి నేను ఏడపోలేక ఉంటుంది. దీపు చేస్తే లేకపోతే నేను వెళ్తాడు. నేను పొద్దున వెళ్ళి తెచ్చుకోమన్నా బావని, ఆయన ఏమో వెళ్ళలేదు. మరి రేపు వెళ్తాలే అన్నాడు. చెప్పారు. ఎవరు వెళ్తారు, ఎవరున్నారు ఇంట్లో, నేను ఒక్కదాన్నే. దీపు కాలేజీకి వెళ్ళాడుగా, ఆయన వెళ్ళిపోయాడు ఇంతకుముందే. కాఫీ అయ్యి పెట్టాడు కోరుకున్నాను. వేరే దాంట్లో ఉంటే మందారం చెట్టు పూలు బాగానే పోస్తుందా? నీళ్ళు ఉంటాయి, ఎప్పుడు పూసింది దాన్ని నీళ్ళు పోయితాయి కలసాలి. ఇదంతా వెనక ఓపెన్ ప్లేస్ అంటే ఇల్లు ఉన్నాయిలే, కానీ కొంచెం ఓపెన్గా ఉంది. ఇది చేలు, మా అమ్మ వాళ్ళ పక్కన చేను ఉంటుంది. అలా అంత పచ్చిగా గడ్డి. మా అమ్మ వాళ్ళు ఈ గదిలో ఉంటారు. మా నాన్న మా అమ్మ ఇద్దరే ఉంటారు, ఒక రూమే. ఇల్లు స్థలం పెద్దదే కానీ ఇల్లు చిన్నగా ఉంటుంది. ఇంకా తీద్దాం తర్వాత.
అండి ఇది మా చిన్నప్పుడు ఫోటో. నేను మా తమ్ముడు మా అన్నయ్య. మా తమ్ముడు మా అన్నయ్య నేను ముగ్గురు చిన్నప్పటి. మా చిన్నప్పుడు ఫోటో ఇది. సరేనండి, ఇప్పటికైతే ఇదే వీడియో ఈ పూటకి ఇవాళకి. సరే, బాయ్ అండి. ఝాన్సీ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.